లక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిని చూసేద్దాం. ముందుగా మనం పీఠం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ పీఠాన్ని చూసుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షంతలు, హారతి కర్పూరం అన్నిటిని అయితే కనుక రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటోతో పాటుగా స్వామివారి ఫోటోను కూడా పెట్టుకోండి. అలాగే అమ్మవారిని డెకరేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అమ్మవారి ప్రతిమను కూడా తెచ్చుకొని పెట్టుకోండి. వెండి, బంగారం, ఇలాగా మట్టిది ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కలసమానమా ఉన్నవాళ్ళు కలసం పెట్టుకోవడానికి ప్లేటు, కలసం పైన పెట్టుకోవడానికి చెంబు, అలాగే కొబ్బరికాయ పెడతాం కాబట్టి అది పూజ అయిన తర్వాత ఇంకొక కొబ్బరికాయను కూడా కొట్టాలి కాబట్టి అదొకటైతే కనుక పెట్టుకోండి. అలాగే అమ్మవారి ముందు పెట్టడానికి ఏనుగు బొమ్మలు తీసుకోండి. ఏనుగు బొమ్మలు లేని వాళ్ళు 2 పసుపు కొమ్ముల్ని ఆ ఏనుగుల కింద భావించి వాటిని వాడచ్చు. అలాగే తోరం ఉంటుంది కాబట్టి తోరం కట్టుకోవడానికి తెల్లదార బంతి, అగ్గిపెట్టి కూడా తీసుకోండి. మనం వాయనం ఇచ్చుకోవడానికి అలాగే అమ్మవారి దగ్గర జాకెట్ పెట్టుకుంటాం కదా, చీర ఉంటే చీర లేదంటే జాకెట్ ముక్కలు పెట్టుకొని తాంబూలంలోకి తమలపాకులు, పసుపు, కుంకుమ, వక్క, పువ్వులు ఇవన్నీ ఇచ్చుకుంటాం కాబట్టి వాటిని అన్నిటినీ పెట్టుకోండి. అలాగే కొన్ని చిల్లర పైసలు, అలాగే మనము చిట్టి గాజులు ఉంటే చిట్టి గాజులు లేదంటే పసుపు కొమ్మలు ఇలాగ మంగళకరమైనవి అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజించుకోవచ్చు. కొన్ని ఒత్తులు, నూనె లేదంటే నెయ్యి, అది మన ఇష్టం అన్నమాట. అలాగే కొన్ని పవిత్ర జలాలని ఇప్పుడు కృష్ణానది ఉంటే కృష్ణానది వాటర్ కానీ గంగానది వాటర్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. మనకి అక్షింతలు వేయడం, కలసం పెట్టడానికి అలాగే అమ్మవారి ఫోటో పెట్టడానికి అక్షింతలు బియ్యం కావాలి కాబట్టి బియ్యం పెట్టుకోండి. ఉన్నవాళ్ళు కొంచెం పచ్చకర్పూరాన్ని కానీ ముద్ద కర్పూరాన్ని కానీ జవ్వాది పౌడర్ని కానీ ఇలాంటి వాటిని అయితే కనుక పెట్టేసుకోండి అక్కడ. అలాగే దీపారాధన కోసం నూనె అవి కూడా పెట్టుకున్నాం కదా, అగరవత్తులు అవన్నీ పెట్టుకొని పచ్చిశనగలు మాత్రం అమ్మవారి వచ్చిన ముత్తైదువులకిను అమ్మవారికి వాయనంగా ఇవ్వాలి కాబట్టి ఆ వాయనంగా ఇవ్వడానికి పచ్చిశనగలను నానబెట్టుకోవడానికి ముందుగా పెట్టుకోండి. అలాగే పూజ తర్వాత ధూపం వేయడానికి నేను ఇలా కొబ్బరికాయ చిప్పను అలాగే గుగ్గిలం సాంబ్రాన్ని అయితే కనుక వాడుతున్నాను అనమాట. వాటిని కూడా పెట్టుకోవచ్చు. గంధం, అగరబత్తులు, పళ్ళు, పువ్వులు, చిల్లర పైసలు, అలాగే మనకు పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని అంతటిని, అలాగే బియ్యం పిండి, ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండిని, వీటన్నిటిని కూడా ముందుగా ఏర్పాటు చేసుకుంటే కనుక అమ్మవారి వ్రతానికి చక్కగా హ్యాపీగా చేసేసుకోవచ్చు.